పగిలి గిన్నెల్లో పాలు పచ్చింది వెన్న గిన్నెల్లో ఎండబెట్టి సుగంధ ద్రవ్యాలతో ధర్మం రాసి ఏ విధంగా వేడుకుంటుందంటే నాగమయ్య సోనాగరాజ ఇళ్ళ మీద నా అత్తగారి ముందే నాకు తోడయ్యాడు కట్ట అవ్వటనాలు తోటి వెళ్ళి నమ్మగారు అదే ఆవికి సత్యం వల్ల పాలు తీసి స్వామిగా ఇంకేసిందంట ఆ పల్లకి వస్తున్నా పల్లకి సేవకుడు అదే విధంగా ఇంకా నాగమయ్యకి సెలవు చెప్పి అక్కడ పరిమితంగాను అమ్మవారి దృశ్యాన్ని అత్తవారికి వారు పుట్టింటి వారు దైవ దర్శనంగా చేసుకొని మన లక్ష్మీ దుర్గాంబ మీద నాగు సిరిసిల పాముగాను పన్నెండ శిరసిల పాముగాను శేషపార్పుగా పడుతుందంటే అమ్మగారి రూపమని అత్తవారికి చెయ్యకి దండం పెట్టి అదే విధముగా అత్తవారికి తీసుకొని వెళ్తున్నాడు. ఎప్పుడైతే అత్తవారింట అమ్మవారు అడుగు పెట్టిందో ఇన్నాళ్ళు ఉన్న దళిత దేవత నాగకన్యగాను నాగలోకంలో ఉండి మానవ రూపంగా అవతరించి ఇలాంటి భూలోకమందున కష్టాలు ఏ విధంగా ఉంటాయని వరము కోరి నాగకన్య ఇంటి అందున ఓడల రూపంలో అడుగు పెట్టాక నేను ఉండనని ఎక్కడున్న దళిత దేవత పరిపరారైపోయిందంట. అక్కడి నుంచి ఉండిపోయిందంట. ఎప్పుడైతే లక్ష్మీ తిరుమతాంబ అత్తవారికి అడుగు పెట్టిందో మన ధాన్యవేళాలు అష్టలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సంతాన లక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి కొనవై ఉన్నాయంట. ఏనాటికైనా చిత్రంలో వానలు పడ్డాయి, పట్లు పడ్డాయి, ఎటు చూసుకున్నా పక్షులు రాగాలు పాడాయి. అదే విధంగాను అమ్మవారు ఏ విధంగాను ఏడుకొండ వారు సేవ చేసుకుంటా అత్తవారింటిలో ఏడుకొండల చూడాలని